Hello all, welcome back to my YouTube channel Swati Rasya. So today's video is about my bangles collection. నా దగ్గర ఎక్కువ కలెక్షన్ లేవు భయపడకండి. ఉన్న కలెక్షన్ మాత్రం మీకు షేర్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. సో ఫస్ట్ వచ్చేసరికైతే ఈ పింక్ స్టోన్ బ్యాంగిల్స్. ఇవి నేను నా మ్యారేజ్ టైమ్‌లో తీసుకున్నాను ఎంగేజ్‌మెంట్ కోసం అని చెప్పి. నా శారీ కలర్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. సో అందుకని నేను ఈ పింక్ అండ్ గ్రీన్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ పింక్ బ్యాంగిల్స్. సో ఇలా ఉంటాయన్నమాట వేసుకుంటే. నైట్ టైమ్ ఫంక్షన్స్‌కి ఈ స్టోన్స్ మెరిస్తే చాలా బావుంటాయి ఇవి. సో యాహ్! సేమ్ ఇలానే స్టోన్స్ వచ్చినవి నేను గ్రీన్ కూడా తీసుకున్నాను శారీ మీదకి. సో ఇవి ఆ గ్రీన్ బ్యాంగిల్స్. ఇవి కూడా స్టోన్స్ వచ్చి నైట్ టైమ్ వేసుకుంటే బావుంటాయి మెరుస్తూ. చూడండి. మనకెన్ని ఆర్నమెంట్స్ ఉన్నా బ్యాంగిల్స్ వేసుకుంటే వచ్చే కలే వేరు కదా! నెక్స్ట్ వచ్చేసరికి ఆక్సిడైజ్డ్‌లో ఇదొకటనమాట. ఇలా గజ్జెలొచ్చి డిఫరెంట్‌గా మోడల్ బావుందని చెప్పి నేను తీసుకున్నాను. ఇది బ్యాంగిల్ అని చెప్పను. కైండ్ ఆఫ్ బ్రాస్లెట్ లాగా. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీతో పేర్ చేస్తే చాలా బావుంటాయి. సో నేను ఆల్రెడీ నా వెస్టర్న్ అండ్ ట్రెడిషనల్ జ్యువెలరీ అప్‌లోడ్ చేసేసాను నా పేజ్‌లో. సో మీరు గనక మిస్ అయ్యి ఉంటే ఒకసారి వెళ్లి చూసేసేయండి. దాంట్లో నేను నాది వెస్టర్న్ అండ్ ట్రెడిషన్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కూడా చూపిచ్చాను. సో ఆ జ్యువెలరీ మీదకి ఇవి పేర్ చేస్తే బావుంటుంది. నెక్స్ట్ ఆక్సిడైజ్డ్ కలెక్షన్‌లోనే ఇదొకటుంది. డిఫరెంట్‌గా ఇట్లా మిర్రర్ వర్క్ వచ్చింది. ఇది కూడా బావుంటుంది ఆక్సిడైజ్డ్ జ్యువెలరీతో పేర్ చేస్తే. ఇది కూడా బ్రాస్లెట్ లానే. చూడండి. ఇది బావుంటుంది. సింపుల్‌గా ఒకటి వేసుకున్న నిండుగా. సో నెక్స్ట్ ఈ ఎలిఫాంట్స్ అన్నమాట. ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్. సో నేనేమనుకున్నానంటే లైక్ ఏమన్నా ప్లెయిన్ ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్ తీసుకొని వాటితో ఇవి పేర్ చేస్తే బావుంటాయి కదా! అన్నట్టు నేనివి తీసుకున్నాను. బట్ ఇట్లా సింగిల్‌గా వేసుకున్నా కూడా బావుంటాయి ఇవి సింపుల్‌గా. సింపుల్‌గా హెవీ బ్యాంగిల్స్ వద్దనుకున్నప్పుడు ఇవి యూనిక్‌గా ఉంటాయి అండ్ సింపుల్‌గా బావుంటాయి కూడా. సేమ్ అలానే ఇవి కూడా తీసుకున్నాను. అలా పేర్ చేస్తే బావుంటాయి అని చెప్పి. ఇవి కూడా సింపుల్‌గా ఉంటాయి. యూనిక్‌గా గూడా ఉంటాయి పేర్ చేస్తే. చూడండి. యూనిక్‌గా ఉంటుంది వేసుకుంటే. ఎప్పుడు రొటీన్ రౌండ్ బ్యాంగిల్స్ లాగా కాకుండా. నెక్స్ట్ వెల్వెట్ బ్యాంగిల్స్. ఇవి ఆ వెల్వెట్‌లో నేను బ్లాక్ కలర్ చూస్ చేసుకున్నాను. ఇవి ప్లెయిన్ బ్లాక్ శారీస్ మీదకి అట్లా పేర్ చేస్తే చాలా బావుంటుంది. ఇవి నాకు బ్లాక్ చాలా ఇష్టము. సో, అందుకని నేను ఇది తీసుకున్నాను. ఈ బ్లాక్ కలర్‌ది. ఇది నేను చాలా సార్లు పేర్ చేశాను. ఈ బ్లాక్ బ్యాంగిల్స్. చాలా బావుంటాయి. చాలా మంచి లుకొస్తది. సేమ్ అదే వెల్వెట్‌లో నేను బ్లూ కూడా తీసుకున్నాను. నేనెక్కువ ఈ 2 మిక్స్ చేసేసి వేసేస్తాను మ్యాచింగ్ డ్రెసెస్ మీదకి అట్లా. సో, చాలా బావుంటాయి. చూడండి. ఇవి అన్నీ ప్లెయిన్ శారీస్ మీదకి అట్లా పెయిర్ చేస్తే సేమ్ కలర్ శారీస్ లైక్ అపోజిట్ కలర్ శారీస్ మీదకి అట్లా పెయిర్ చేస్తే చాలా బావుంటాయి ఇవి. నెక్స్ట్ ఈ రెడ్ స్టోన్స్ అన్నమాట. ఇవి కూడా నేను నా మ్యారేజ్ టైమ్‌లోనే తీసుకున్నాను. నా దగ్గర ఎక్కువ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ బ్యాంగిల్స్ ఎక్కువున్నాయి. సో, ఇవి బావుంటాయి. రెడ్, గ్రీన్ ఎక్కువ పెయిర్ చేస్తూ ఉంటాం కదా! సో, అందుకనే నా దగ్గర అవే ఎక్కువ ఉన్నాయి కలెక్షన్. నెక్స్ట్ థ్రెడ్ బ్యాంగిల్స్‌లో ఇవి సింపుల్‌వి. ఇట్లా ఇవి వచ్చి మధ్య మధ్యలో ఇలా పూస వచ్చి పెయిర్ చేస్తే ఇట్లా ఉంటది. ఇవి కూడా సింపుల్‌గా ఏమన్నా డ్రెసెస్ మీదకి వేసుకోవాలనుకుంటే హెవీగా లేకుండా ఇవి కూడా వేసుకోవచ్చు. యూనిక్‌గా ఉంటాయి. సో, నెక్స్ట్ ఇదే థ్రెడెడ్ బ్యాంగిల్స్‌లో నేను ఈ పింక్ కలర్ కూడా తీసుకున్నాను. ఇవి. ఇది కూడా నేను చాలా సార్లు పెయిర్ చేశాను మ్యాచింగ్ డ్రెసెస్ మీదకి. హ్మ్. ఇలా ఉంటాయి. ట్రెడిషనల్ డ్రెసెస్ ఉంటాయి కదా! నార్మల్‌గా ఈ కుర్తా సెట్స్ కాకుండా అలాంటి డ్రెసెస్ మీదకి కూడా ఇవి బాగుంటాయి. థ్రెడ్ బ్యాంగిల్స్, వెల్వెట్ బ్యాంగిల్స్ అవి. అలాంటి డ్రెసెస్ మీదకి కూడా మ్యాచింగ్‌గా నీట్‌గా ఉంటాయి.
నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ కలర్ బ్యాంగిల్స్. ఇవి కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి డ్రెసెస్ మీదకి అని చెప్పి నేను ఇవి తీసుకున్నాను. ఒక సెట్ లాగా. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి. సో, ఇలా ఉంటాయి. మెటల్ బ్యాంగిల్స్ ఇవి. ఇవి కూడా బావుంటాయి డిఫరెంట్‌గా డ్రెసెస్ మీదకి. నెక్స్ట్ అదే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇదొక టైప్ అనమాట. 6 కలర్స్. ఇవి యాక్చువల్లీ నాకు నా ఫ్రెండ్ ఇచ్చింది. వాళ్ళ మదర్ సూరత్ నుంచి వస్తూ తెచ్చారని తనొక సెట్ ఉంచుకొని నాకొక సెట్ ఇచ్చింది. ఇవి కూడా మ్యాచింగ్ డ్రెసెస్ మీదకి అట్లా వేస్తే చాలా బావుంటాయి. ఇట్లా సింపుల్‌గా ఒక బ్యాంగిల్ అన్నా కూడా సరిపోతది హ్యాండ్‌కి. ఇవి కూడా నేను మ్యాచింగ్ డ్రెసెస్ మీదకి వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇది. ఈ యెల్లో అండ్ రెడ్ కాంబినేషన్ బ్యాంగిల్. ఇది కూడా ఒక్కటి సరిపోతుంది. సింపుల్‌గా ఉన్నా కూడా నిండుగా ఉంటుంది హ్యాండ్‌కి. సో, నెక్స్ట్ ఇది ఈ జెండా కలర్ మన నేషనల్ ఫ్లాగ్ కలర్ బ్యాంగిల్స్. అట్లా ఎప్పుడన్నా ఇండిపెండెన్స్ డేకి ఆర్ రిపబ్లిక్ డేకి వేసుకుందాం అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఇట్లా ఉంటాయన్నమాట. ఇవి వేసుకుంటే అప్పుడు వేసుకుందాం అని చెప్పి తీసుకున్నాను నేను ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్లెయిన్ రెడ్ బ్యాంగిల్స్. నేను ఇంట్లో పూజ కోసం అని చెప్పి అమ్మవారికి ఇవి తీసుకున్నాను. ఇంకా ఇవి అలానే ఉన్నాయి. ఇవి కూడా సింపుల్‌గా బావుంటాయి డైలీ వేర్‌కి. ఇలాంటి ప్లెయిన్ మట్టి గాజులు ఇంట్లో ఎప్పుడన్నా వేసుకోవచ్చు ఇట్లా. ఇవి కూడా నిండుగా ఉంటాయి ప్లెయిన్‌వి అయినా కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫుల్ వైట్ స్టోన్స్. ఇవి సింపుల్‌గా నైట్ ఫంక్షన్స్‌కి అట్లా బావుంటాయి. డైమండ్ సెట్స్‌తో వాటితో కూడా పెయిర్ అప్ చేయటానికి ఇవి బావుంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నమాట. ఇవి కూడా స్టోన్స్‌వే. ఇవి మా అత్తయ్య వాళ్ళు ఇచ్చారు. వేసుకుంటే ఇట్లా ఉంటాయి. ఇవి కూడా బావుంటాయి. నా దగ్గర ఎక్కువ స్టోన్స్ బ్యాంగిల్స్ ఎక్కువున్నాయి. నెక్స్ట్ పింక్ కలర్‌వి ఇవి కూడా నేను నా మ్యారేజ్ టైమ్‌లోనే తీసుకున్నాను. చెప్పాను కదా! స్టోన్స్ ఎక్కువున్నాయి నా దగ్గర అని చెప్పి. ఇవి కూడా బావుంటాయి. ఇవి కూడా నేను ఆహ్, పింక్ కలర్ శారీ మీదకి చాలా సార్లు పెయిర్ చేశాను. మొత్తం ఇట్లా స్టోన్స్ వచ్చేసి, ఈ స్టోన్స్ అన్నీ నైట్ టైమ్ వేసుకోవటానికి బావుంటాయి. మెరుస్తూ బావుంటాయి. నెక్స్ట్ ఈ బ్లూ కలర్‌వి. ఇవి నేను తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. అక్కడ నచ్చి. ఇవి ఇంతవరకు నేను పెయిర్ చేయలేదు. సో, ఇట్లా ఉంటాయి. సింపుల్‌గా మొత్తం ఇట్లా మెరుస్తూ ఇదంతా ఇట్లా చమ్కీలు లాగొచ్చింది. సో, మొత్తం మెరుస్తూ సింపుల్‌గా బావుంటాయి. నా దగ్గర ఈ కలర్ కాంబినేషన్ లేదని చెప్పి నేను ఈ కలర్ తీసుకున్నాను అప్పుడు. సేమ్ ఇలాంటి వాటిలోనే నేను ఈ గ్రే కూడా తీసుకున్నాను. ఇవి ఈ కలర్ నాకు లేవని చెప్పి నేనప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు ఈ 2 తీసుకున్నాను. ఇవి కూడా సేమ్ మోడల్ గ్రే కలర్. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ బ్యాంగిల్స్ ఇవి. అక్కడక్కడ ఇట్లా సింపుల్‌గా స్టోనొచ్చి ఇవి కూడా మ్యారేజ్ టైమ్‌లోనే తీసుకున్నాను. సింపుల్‌గా బావుంటాయని చెప్పి. ఇలాంటి మోడల్‌లోనే నేనింకా చాలా కలర్స్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ సేమ్ కాంబినేషన్‌లో ఐ మీన్ లైక్ సేమ్ మోడల్‌లో ఈ గ్రీన్ కలర్‌వి. మ్యాచింగ్ శారీస్ మీదకి ఆహ్, ఉంటాయని చెప్పి నేను తీసుకున్నాను. హ్మ్. ఇదే సేమ్ మోడల్‌లో నేను ఈ 2 కలర్స్ కూడా తీసుకున్నాను. నా దగ్గర ఇలాంటి మ్యాచింగ్ శారీస్ ఉన్నాయని చెప్పి వాటి మీద వేసుకోవటానికి ఈ 2 కలర్స్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఈ గోల్డ్ కలర్‌వి. ఇవి కూడా నేను నా మ్యారేజ్ టైమ్‌లోనే తీసుకున్నాను. సైడ్ బ్యాంగిల్స్ లాగా ఇట్లా ఉంటాయని చెప్పి. ఇవి బావుంటాయి. లక్ష్మీదేవి వచ్చి రెడ్, గ్రీన్ స్టోన్స్ వచ్చి బావుంటుందిది. ఈ ఒక్కటి వేసుకున్నా నిండుగా ఉంటుంది ఏదైనా ఫంక్షన్స్‌కి అట్లా. నెక్స్ట్ గోల్డ్ కలర్‌లోనే ఇవి మల్టీ కలర్ స్టోన్ బ్యాంగిల్స్. ఇవి కూడా ఫంక్షన్స్‌కి వాటికి యూజ్ అవుతాయని చెప్పి తీసుకున్నాను.
ఇది లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను నేను. ఇంకా చాలా ఉండాలి. కొన్ని పోయాయి. కొన్ని మా ఇంటి దగ్గరే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇవైతే నా దగ్గర ఉన్నాయి. సో యాహ్! దట్స్ ఇట్ అబౌట్ మై బ్యాంగిల్స్ కలెక్షన్. తక్కువ కలెక్షనే ఉన్నాయి చెప్పాను కదా ముందే. సో ఐ హోప్ యూ లైక్డ్ మై బ్యాంగిల్స్ కలెక్షన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.